నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఇన్నింగ్స్ 7వ ఓవర్ ఆఖరి బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జీషన్ అన్సారీ వేసిన బాల్ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ బాల్ని గాల్లోకి లేపేశాడు. దీంతో లాంగ్ ఆన్లో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ను క్యాచ్ పట్టుకున్నాడు. చేసేదేం లేక ర్యాన్ రికెల్టన్ నీరసంగా గ్రౌండ్ వదిలి బయటకు వెళ్ళాడు. అయితే ఈలోగా 4th ఎంపైర్ ర్యాన్ రికెల్టన్ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి రికెల్టన్ను ఆపాడు. ఓ చిన్న చెకింగ్ చేయాలని, అప్పటి వరకు వెయిట్ చేయమని కోరాడు. ఈలోగా 3rd ఎంపైర్ మళ్ళీ ఫీడ్ను చెక్ చేస్తే తేలింది ఏంటంటే బాల్ను బ్యాటర్ రికెల్టన్ కొట్టడానికి ముందే వికెట్ల వెనుకున్న కీపర్ క్లాసెన్ వేసుకున్న గ్లౌస్ స్టంప్స్ వికెట్స్ దాటి కొద్దిగా ముందుకు బయటకు వచ్చాయి. దీంతో రికెల్టన్ను నాటౌట్గా ప్రకటించి మళ్ళీ క్రీజ్లోకి పంపించడంతో పాటు ఆ బాల్ను నో బాల్గా కన్సిడర్ చేసి ఫ్రీ హిట్ ఇచ్చాడు 3rd ఎంపైర్. చాలామంది ఏముంది ఎంఐ అంటేనే అంతా స్క్రిప్టు అంటూ ట్విట్టర్లో హడావిడి చేశారు. కానీ క్రికెట్ రూల్ బుక్స్లో దీని గురించి ప్రత్యేకమైన నిబంధన ఉంది. బాల్ను బౌలర్ డెలివరీ చేసిన తర్వాత బ్యాటర్ దాన్ని కొట్టేంత వరకు కూడా కీపర్ వికెట్లను దాటి ముందుకు రాకూడదు. ఆఖరికి తన గ్లౌస్ కూడా స్టంప్స్ని దాటకూడదు. ఇక్కడ క్లాసెన్ అలా చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అతని గ్లౌస్ స్టంప్స్ని దాటి ముందుకు రావడంతో రికెల్టన్ కాస్త లైఫ్ సంపాదించి మళ్ళీ క్రీజ్లోకి వచ్చి ఆడాడనమాట. అది సంగతి.